హలో హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నేను చెప్పాను కదా నిన్న నేను 7 శనివారాల వ్రతం 2వ వారం స్టార్ట్ చేస్తున్నానని చెప్పి. సో నేను 5కి లేస్తే ఇప్పటికైంది, అంటే ఎగ్జాక్ట్గా 9:40 10 లోపల పెట్టేస్తాం అనుకున్నాం. 9:40 కాదు 9:30నే. సో నేను చేసిన పూజా విధానము ఇది. నాతో పాటు మీరందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో మీకు ఏమైనా కోరికలు ఉంటే డెఫినెట్గా 7 శనివారాల వ్రతం చేస్తే డెఫినెట్గా కోరిక నెరవేరుతుంది. ట్రై చేయండి మీరు కూడా. మేము ఎందుకు నాకున్న కోరిక ఏంటి అని చెప్పి నేను డెఫినెట్గా మీకు చెప్తాను. ఇది అనమాట ఈరోజు నా పూజా విధానము. ఇప్పుడైంది, పొద్దున ఎప్పుడో నేను స్టార్ట్ చేస్తే. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి. ఇక్కడ నుంచి నేను ఈ స్టెప్స్ నేను మీషోలో తీసుకున్నాను. చాలా చిన్నదిగా ఉంది, పెద్దది వస్తుంది అనుకున్నా, బట్ ఇట్స్ ఓకే. చాలా చిన్నదిగా ఉంది. చూడండి ఎంత మంచిగా. ఈ పూజా విధానం అనేది నాకు మంచిగా అనిపించింది. కొన్ని తెలిసి తెలియక ఏమన్నా చేస్తుంటే సారీ. నేను వచ్చి చలిమిడ్లు పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బియ్యంతో చేసుకున్న బియ్యం పిండి అండ్ బెల్లము పాలతో వేసిన రవ్వ లడ్డు. అది వచ్చేసి నువ్వులు అండ్ పాలు కొంచెం బెల్లం వేసి చేశాను. చల్లిమిడి అది వడపప్పు పానకము. ఈ పక్క పానకం ఉంది, ఆ పక్క వచ్చేసి ముడుపు కట్టుకున్నాను. బెల్లం పెట్టాను అనమాట. పానకం పెట్టాను అండ్ బెల్లం పెట్టాను. సో ఇది నా పూజా విధానం ఈరోజు. మీ అందరికీ మంచిగా అనిపించిందా? నాకైతే చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నాను నేను పూజ. చాలా మంచిగా అనిపించింది. సో మీరు కూడా అందరు మొక్కోండి. నాతో పాటు మీరు కూడా మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ దేవుడికి ఏ రూపంలో అయినా మీరు డెఫినెట్గా మీ ఈ కోరికలు ఏమైనా ఉంటే తీర్చు తండ్రి అని చెప్పి. ఎప్పుడు నిజంగా నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను, 5కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయింది. నాకు నిజంగా ఇంత టైం పడుతుందని అనుకోలేదు. ఫస్ట్ వారం చాలా సింపుల్గా పెట్టేశాను. ఇవన్నీ నేనేం పెట్టలేదన్నమాట. జస్ట్ దేవుడికి దీపం పెట్టి అలా చేశాను. ఈసారి మాత్రం 2వ వారం కొంచెం మంచిగా చేద్దామని చెప్పేసి ఎంత టైం అయినా, అంటే 10 లోపల చేసేద్దామని చెప్పి ఎంత టైం అయినా పర్లేదు చేద్దామన్నట్టుగా చేశాను. నాకైతే మంచిగా మనశ్శాంతిగా అనిపించింది. ఇవన్నీ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది అసలు. ఇక్కడ వచ్చేసి వినాయకుడు. ఇది వినాయకుడిది చిన్న పటము. ఇది నేను మీషోలో పెట్టిన. వెంకటేశ్వర స్వామి మేబీ కనిపించకపోవచ్చు, చిన్నది ఉన్నారు చాలా. నేను ఇవాళ ఒకవేళ టైం ఉంటే బయటకు వెళ్ళి ఒక పెద్ద కొంచెం